అనేది దోచుకునే వారి చేతిలో బందీ అయిందనేది మనం అర్థం చేసుకోవాలి. ఎక్కువ తక్కువ మోతాదులో ఈ మదర్ డైరీని వివిధ రూపాలలో వివిధ సందర్భాలలో మదర్ డైరీకి వస్తున్నటువంటి లాభాలు ఆదాయాన్ని స్వాహా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకనాడు తక్కువ, నేడు ఎక్కువ, తేడా అంతే. కాకుంటే ఒకనాడు బిల్లులు యథావిధిగా వచ్చాయి, 1-2 తగ్గాయి, నేడు 8 బిల్లులు ఆగిపోయాయి. అంటే రైతులు నిరంతరము శ్రమపడి కష్టపడి పాలను ఏ విధంగా మదర్ డైరీకి గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు తరలిపోతున్నాయి, అన్ని విధాలుగా పాలు పోతున్నప్పటికీ పాల నుండి వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో రైతులకు అందజేయకుండా పెండింగ్ లో పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పాడి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి రైతులు తమ నిత్యావసర వస్తువుల కొనుగోలును చేసుకుంటున్నారు. అంతేకాదు 50 నుండి 1,00,000 రూపాయల వరకు ఆ పైగా ఈనాడు బరులను ఆవులను తీసుకువస్తూ పాడి మీద ఆధారపడి జీవించడమే కాదు, ఈనాడు నిత్యము నెల చిట్టీలు కానీ పంట చిట్టీలు కానీ ఇవన్నీ కూడా ఈ పాల మీద వచ్చే ఆదాయం మీదనే కొడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అందుకే మొత్తంగా ఈనాడు మదర్ డైరీ అనేది, పాలకవర్గం అనేది అవినీతిలో కూరుకుపోయింది, అన్యాయాలకు కూరుకుపోయింది. వాళ్ళ ఆదాయాలను పెంచుకుంటున్నారు, వాళ్ళ అవసరాలు తీర్చుకుంటున్నారు, కానీ రైతులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు, అంతకు ముందుకు జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు, క్యాంపులు పెడితే గుంపులు పెడితే లక్షల రూపాయలు ఆ క్యాంపుల పేర్లతోటి పంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. పంచడానికి డబ్బులు వస్తాయి తప్ప రైతు కష్టానికి పోసినటువంటి పాల రైతుల బిల్లులు ఇవ్వడానికి ఇక్కడ మనసు పట్టలేదు. అందుకే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు లేదు పాలక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు డైరెక్టర్లు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, సేవ చేయాలనేటువంటి ఆలోచన వారికి ఉన్నప్పుడు మాత్రమే, వాళ్ళ విధానాలు ఆచరణ మీద ఆధారపడి మాత్రమే ఈ పాల బిల్లులు వస్తాయి తప్ప అవినీతి పరులు రాజ్యం మీద ఉంటే, అవినీతి పరులు రాజ్యం ఏలితే, పాలక వర్గంలో కొలువైతే ఉంటే ఈ రకమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకోసం అఖిల భారత రైతు కూలీ సంఘం పోయిన నెల 24 తారీఖు నాడు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముందు పెద్ద ధర్నా చేసింది. నిన్నగాక మొన్న 11 తారీఖు నాడు ఇదే స్థలంలో ఈ పాల సెంటర్ ముంగట పెద్ద ధర్నా చేసింది. ఇలాంటి ధర్నాల ప్రతిరూపమే ఈనాడు ఇక్కడ మనము ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి రూపకల్పన జరిగింది. ఈ రూపకల్పనకు మన కల్లూరి రామచంద్ర రెడ్డి గారు ముందుకు వచ్చారు. ఆయన సూచన మేరకు అందుబాటులో ఉన్నటువంటి అఖిలపక్ష నాయకులమందరము మొన్న సమావేశమయ్యి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అందుకోసం రైతులు, రైతు కూలీలు, పాడి రైతులు ఐక్యంగా ముందుకు సాగాలి. ఈ రౌండ్ టేబుల్ స్ఫూర్తితోటి భవిష్యత్తులో ఉండలేదని చెప్పాడు. దీపావళి లోపు బిల్లులు విడుదల చేయకపోతే దీపావళి తర్వాత మంత్రులను, కలెక్టరేట్లను అన్ని స్పందింపజేయడమే అనేది ఏదైతే ఉందో దాన్ని మనం అందరం ఐక్యంగా ముందుకు నడిపిద్దాం. ఏది ఏమున్నా ఈ ప్రభుత్వాన్ని, ఈ పాలక వర్గాన్ని, ఈ 8 పెండింగ్ బిల్లులను ఇస్తావా సస్తావా అనేటువంటి పద్ధతుల్లోనే మన డిమాండ్ ఉండాలి. ఆ వైపుగా పాడి రైతులకు న్యాయం చేయడం కోసం, పాడి రైతుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా మనం అందరము ముందుకు సాగుదాం. ఆ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రైతులకు నిరంతరం